మన ధర్మారంలో ఇటువంటి ప్లేస్ ఉందని అసలు ఎవ్వరికీ తెలియదు. అంటే ఈ ప్లేస్ ఏంటి, ఇది ఈ జిమ్ టైపా లేదా దీన్ని ఏమంటారు, ఇక్కడ కుస్తీలు పడతారా, వ్యాయామం చేస్తారా అని ఎవరికి తెలియదు అనమాట. కాకపోతే ఈ ప్లేస్ అనేది మనకి ఇప్పటి నుంచి కాదు, 1935 నుంచి అయితే ఉంది. అంతకన్నా ఓల్డ్ది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ప్లేస్ మొత్తము. కాకపోతే అప్పటి నుంచి మనకైతే ఇక్కడ ఉండేటివి ఇవన్నీ కట్టించినారనమాట. కానీ ఇది ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం వ్యాయామం చేయడానికి మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు ధర్మారంలో ఉండే వాళ్ళందరూ ఈ ప్లేస్ని అయితే కట్టించినారు. కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవడం లేదు. సో ఇప్పుడు మీలో చాలా మందికి తెలిసి ఉండదు, అందువల్ల దీన్ని యూజ్ చేసుకోకుండా ఉంటారు. సో ఈరోజు ఈ వీడియో వల్ల ఏమవుతుందంటే కనుక కొంతమంది కన్నా తెలుస్తుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వస్తారే అనే దానికోసం అయితే ఈ వీడియో గురించి, ఈ ఓల్డ్ జిమ్ గురించి అయితే చేస్తాను. ఇంకా ఈ వీడియో దీని లోపల ఉండే గదల గురించి, ఇది ఎక్కడుంది, ప్లేస్ ఎక్కడుంది, ఇలా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ వీడియో మొత్తం అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియోని అయితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. మన ధర్మారంలోనే ఇదే ఫస్ట్ జిమ్ అనమాట. అంటే జిమ్ అని కానీ చెప్పలేం, కానీ వ్యాయామశాల. ఇక్కడ ఎట్లాంటి పైల్వాన్లు ఉండేవాళ్ళంటే అంత స్ట్రాంగ్ ఉండే వాళ్ళందరూ ఉండ్రి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని, ఇక్కడ లోపలైతే కనుక దండీలు కొట్టేవాళ్ళు, ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఎక్సర్సైజ్ అంతా చేసేవాళ్ళు ఇక్కడ. అంటే ఇండియన్ కల్చర్కి సంబంధించి మెయిన్ అన్నీ ఇక్కడైతే కనుక ఉంటాయి. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నట్టు ఇవన్నీ కనుక ఇప్పుడు కట్టినట్టు అయితే కాదు, 1930కి ముందే, అంటే 1935లో కట్టినట్టు బయట బోర్డు ఉంది. కాకపోతే ఈ ప్లేస్ అనేది 1900 నుంచి అయితే ఉంది. అంటే చాలా ఓల్డ్ది. కాకపోతే మనకి అప్పటి నుంచి చిన్న డెవలప్ చేసుకొని వస్తున్నారు. ఇక్కడ మీరు చెట్టు చూస్తున్నారు కదా, ఈ చెట్టు 50 years పైనే ఉండేది. ఇది ఎప్పుడైతే కట్టినారో దానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమో ఈ చెట్టుని అయితే పెట్టినారు. కాకపోతే చెట్టుకి చాలా హిస్టరీ ఉంది. ఈ చెట్టు ఇక్కడ ఈ ప్లేస్ ఉన్నప్పటి నుంచి ఉంది. ఈ చెట్టు బయట మనం జిమ్కి వెళ్తే ఇక్కడ మనం ఆ ఎక్విప్మెంట్స్ వాడుకోవడానికి ఇంకా చాలా అక్కడ లోపల ఫీజు అయితే కడతాము. కాకపోతే ఇక్కడ ఏ ఫీజు అవసరం లేదు. ఇది అందరిది, ఇది మన ధర్మారం వాళ్ళందరిది. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మార్నింగ్ 5 నుంచి 7, 8 వరకు అయితే ఇంకా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సంబంధించినవి అంటే గదలు కానీ ఇంకా లోపల కొన్ని ఎక్సర్సైజెస్ చేసేటివన్నీ లోపలైతే కనుక ఉన్నాయి. ఆ లోపలైతే మన వాళ్ళు అయితే కనుక అన్నీ పెట్టినారు. ఇక్కడ మెయిన్గా గర్ల్స్కి అయితే కనుక అలవ్ లేదు. ఎందుకు అలవ్ లేదంటే ఇక్కడ ఓన్లీ మెన్ మాత్రమే చేస్తారు. లంగోట టైప్ మీకు తెలిసే ఉంటుంది. ఆ లంగోటాలు అయితే కనుక కొని ఇక్కడ ఎక్సర్సైజ్లు అయితే చేసేవాళ్ళు. దీన్ని లోపల ఉండేదాన్ని ఇక్కడ మనకి అన్నీ అయితే పెట్టింటారు. మనకి స్ట్రాంగ్ అన్నా బలం అన్నా మెయిన్గా ఎవరిని చూపిస్తామంటే ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాము. అందుకే ఇక్కడైతే ఫస్ట్ మనం దీన్ని గురుస్థానం అని అయితే అంటారు. ఇక్కడ లోపలైతే మీరు చూడొచ్చు గదలన్నీ వరుసగా అయితే ఉంటాయి. దీన్ని మీకు ఇంకా క్లారిటీగా బయటికి తెచ్చి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ఎవరు ఫస్ట్ వచ్చినా సరే ఫస్ట్ పూజ అయితే ఇక్కడ రాముల వారికి చేస్తారు. దాని తర్వాత ఆ పక్క హనుమంతుల వారు అయితే ఉంటారు, వాళ్ళకైతే ఇంకా పూజ చేస్తారు. ఇవన్నీ అయితే బయటికి తెచ్చి ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ గదలన్నీ చూడొచ్చు, ఏవో ఓల్డ్ సినిమాల్లో ఉన్నట్టు చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి కదా. ఇక్కడ మెయిన్గా ఈ గద గురించి చెప్పాలి. ఈ గద గురించి చెప్పాలంటే నీకు 70+ years నుంచి అయితే కనుక ఈ గద ఇంత స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా మిగతావన్నీ ఒక 50, 40 లేదా 30 అంత లోపలే ఉంటాయి గదలన్నీ. కానీ ఇవన్నీ ఎంత కొత్తగా ఉన్నాయంటే అంత కొత్తగా ఉన్నాయి. అప్పట్లో మనకి అంటే ఇట్లా జిమ్ ఎక్విప్మెంట్ ఇవేంటివి లేకపోయినా కానీ వీటితోనే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇంకా అప్పటి వాళ్ళు ఫుడ్ కానీ ఆ స్ట్రాంగ్నెస్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మన ధర్మారంలో ఇంత ఓల్డెస్ట్ గదలు అవి ఇంత నీట్గా ఇంత మంచి క్వాలిటీతో మనం యూజ్ చేసే విధంగా ఉన్నాయంటే నిజం చెప్పాలంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ఈ గదలు కానీ ఇక్కడ అన్నీ ఇవి ఇక్కడ బయట ప్రాక్టీస్ చేసేటివి అనమాట. అప్పట్లో కానీ అవే రూల్స్, ఇప్పుడు అదే రూల్స్. ఇక్కడికి వచ్చి ఇవి గదలు అన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. మనం ఈ గదలు చేసే దానికన్నా ముందరైతే కనుక ఫస్ట్ అయితే కనుక లోపల దీనిలోని గోదా అని అయితే అంటారు. దీని లోపల అయితే కనుక ఇక్కడైతే కనుక ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే వార్మప్ టైప్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు మీరు. ఆ వార్మప్ మొత్తం ఇక్కడే చేయాలి. ఇంక ఇక్కడ నుంచి మనము అన్నీ అంటే దండాలు కొట్టడం కానీ లేదా బస్కీలు కొట్టడం కానీ ఇలా అన్నీ అయితే ఇక్కడే అంటే చేసేది. అండ్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ రూల్ అయితే కనుక చెప్తాను. ఒకవేళ మీలో ఎవరైనా చూసి ఇక్కడికి వస్తే మీరు ఫాలో అవ్వాల్సిన మెయిన్ రూల్ ఏంటంటే కనుక ఇక్కడ మీరు ఒకవేళ కనుక ఈ పైకి ఎక్కి ఇక్కడ మీరు ఆ దండాలు కొట్టడము లేదా బస్కీలు కొట్టడం కానీ చేసేటప్పుడు మీ టీషర్ట్ అయితే కనుక వేసుకోకూడదు. అండ్ ఓ షార్ట్ అయితే కనుక వేసుకోవాలి. షూస్ అలాంటివి ఏంటివి వేసుకోకూడదు. షూస్ కానీ చెప్పులు కానీ అన్నీ అక్కడ గేట్ దగ్గర అయితే పెట్టాలి. ఇక్కడ మీకు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే కనుక చెప్తాను. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మన డేట్తో సహా అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బండల్ నాటించే డేట్ వచ్చేసి 17/10/1937.
ఇక్కడ క్లియర్గా అయితే కనుక ఉంది. ఎంత క్లియర్గా వేసినారో మీరే చూడండి. దీన్ని మొత్తం అసలు అంత సంవత్సరాలైనా కానీ ఇది ఇక్కడ ఇట్లే ఉంది. ఇక్కడ ఫుల్ ఎండ్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఫుల్ కూల్గా అయితే ఉంది క్లైమేట్. ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ మేబీ సున్నం వల్ల ఉండొచ్చు. ఇక్కడ మొత్తం ఏదే కానీ ఇటుక పిల్లలు అట్లాంటివి అయితే కనుక నాకు పెద్ద ఎక్కడే కానీ కనిపించట్లేదు. అన్నీ మొత్తం ప్యూర్ రాళ్ళు అనమాట. ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి రాళ్ళు. అంటే దీని గురించి అయితే కనుక మీకు చెప్పలేదు, నేను మర్చిపోయినాను. ఇదైతే అప్పటి డంబుల్ టైప్ అనుకోవచ్చు. దీన్ని ప్యూర్ రాయితో చేసినారు. మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు, ఇదంతా రాయే. ఇప్పుడు దీన్ని ఈ గోదాని ఏదంతా అయితే కట్టినారో ఈ రాయితో కట్టినారు కదా, సేమ్ దీన్ని కూడా అలానే అదే రాయితో కనుక చేసినారు. ఇది 25 to 30 kgs అయితే కనుక ఉంటుంది అంటున్నారు. ఇక్కడ గదలు, ఎక్సర్సైజెస్, ఆ దండాలు కొట్టడం, బస్కీలు కొట్టడమే కాకుండా ఇక్కడ కుస్తీ కనుక నేర్పిస్తున్నారు. ఇది మన ధర్మారం వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కుస్తీలన్నీ ఇక్కడ నేర్చుకునే వాళ్ళంట మన ధర్మారంలో. టోటల్ ఇప్పుడు కానీ ఏమైనా కాంపిటీషన్స్, కుస్తీ కాంపిటీషన్లు అలా జరిగితే కనుక ఇక్కడికే వచ్చైతే కనుక కుస్తీలు అయితే కనుక ప్రాక్టీస్ చేసి వాళ్ళైతే కాంపిటీషన్కి వెళ్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గుండ్లు చూడొచ్చు. మీరు గుండ్లు కాంపిటీషన్ మీరు చూసే ఉంటారు లేదా వినే ఉంటారు. ఈ గుండు ఉంది కదా, ఫస్ట్ మనం పెద్ద గుండు నుంచి కాకుండా చిన్న గుండు నుంచి అయితే వస్తాము. ఈ చిన్న గుండ్లు అన్నీ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎత్తాలంటే అవన్నీ చేయాలి. అవన్నీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ లాస్ట్ గుండునైతే కనుక ఎత్తగలరు. ఒక్కొక్క గుండు ఒక్కొక్క వెయిట్ అయితే ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ వెయిట్ అయితే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు వచ్చిండేటివి కాదు కాబట్టి పురాతకాలంవి, అంటే చాలా పాతకాలంవి. ఆ గదలు ఎప్పుడైతే ఉన్నాయో ఆ గదలు ఎప్పటి నుంచి ఉన్నాయో అప్పటి నుంచి అయితే కనుక ఈ గుండ్లు అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ చూసిన తర్వాత దీని అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ధర్మారంలో వేరే చోట ఎక్కడైనా ఉందా, లేదా ధర్మారంకి చాలా లాంగ్ ఉంటుందా అని మీరు చాలా మంది థింక్ చేస్తుండొచ్చు. కాకపోతే కళాజ్యోతి సర్కిల్ మెయిన్ రోడ్లోనే ఉంది. మీరు మన ఓల్డ్ వీడియో చూసింటే కనుక కళాజ్యోతి సర్కిల్ లైబ్రరీ గురించి అయితే వీడియో తీసినాం కదా, దానికి పక్కన అయితే అంటే కొంచెం దూరంలో అయితే కనుక ఈ గోదా మొత్తం ఉంది. ఈ వీడియోని మన ధర్మారంలో ఉండే ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ ప్లేసు. ఒకవేళ తెలిస్తే కనుక చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తాను.